రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భీమిలిలో వైసీపీ క్యాడర్ సమావేశం నిర్వహించనున్నారు. భీమిలిలో నిర్వహించే సభ నుంచే సీఎం జగన్ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి వైసీపీ నేతలు కార్యకర్తలు హాజరు కానున్నారు. ఈ సభకు దాదాపు 3 లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్ది యుద్ధ వాతావరణం తీసుకొచ్చే మాదిరి దాడి చేసి కుట్రపూరితంగా నిందారోపణలు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పటికే మొదలుపెట్టారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష పార్టీలు చేసే నిందలని కుట్రలని ఏ విధంగా తిప్పికొట్టాలి, దానికి మనందరం సమాయత్తం కావాలి అని ఒక దిశ నిర్దేశించేదానికే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. ఈ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఈ దేశానికి సంబంధించిన దేశాన్ని ఉద్ధరిస్తామంటే లేదు, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటే అది ఎక్కడ సంబంధిస్తాం ఆలోచించేమని కోరుతున్నాను. ప్రజలందరినీ కూడా ఈ మీడియా సాక్షిగా అడుగుతున్నాం. ఇవాళ మేము చెప్తున్నాం, ఏదైనా ఉత్తరాంధ్ర ప్రాంతంలో అభివృద్ధి జరిగింది అంటే అది స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది తప్ప ఎవరు చేయలే. ఏ కార్యక్రమం మాయలు చెప్పారు, మాటలు చెప్పారు. మరి ఇవాళ మళ్ళీ వచ్చి తగ్గుదమ్మా అంటూ మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఇవ్వండి, మళ్ళీ నేను సరిదిద్దుకుంటాను. ఏడు సరిదిద్దుకుంటారు? ఇంకో 20-30 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు. పక్క రాష్ట్ర